అంతవరకు ఇండిపెండెన్స్‌గా సస్టైనబిలిటీతో ఉన్న వాళ్ళని ఆర్థికంగా డిపెండెన్స్ చేసేసి, మొత్తం వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకొని దాన్ని మొత్తం భాష ద్వారా, సంస్కృతి ద్వారా కబ్జా చేసి ఆ ఐలాండ్‌ని సొంతం చేసుకోవటం అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక ఆర్థికపరమైనటువంటి ఇన్వేజన్, దాడి. ఓకే. అందులో భాష ప్రధాన సాధనంగా వాళ్ళు అంటే మీరు చెప్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. అంటే కొన్ని పాషాణ మతాలలో వాళ్ళు ఇతర మతాలని, సంస్కృతుల్ని లేకుండా చేసిన తర్వాత, ఆ సంస్కృతులకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మిగలకుండా పూర్తిగా ధ్వంసం చేయాలి అనేది వాళ్ళకున్న కొన్ని ఆజ్ఞలు. అంటే వాళ్ళ దేవతా విగ్రహాలని పూర్తిగా ధ్వంసం చేయటం, నిర్మూలనం చేయటం, అక్కడ దేవాలయాన్ని కూల్చేయటం, ఇవన్నీ కూడా అంటే రేపు రాబోయే తర్వాత తరాల వాళ్ళు వాళ్ళ పూర్వీకుల సంస్కృతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా మిగిలితే వాటికి మళ్ళీ ఆకర్షితులు అవుతారేమో అనే ఉద్దేశంతో సంపూర్తిగా ధ్వంసం చేయటం అనేది